ఇంక చాలరా. ఉండు నీలా, ఒక్క నిమిషం ఉండు. అయిపోయింది, ఆగు. బాలు ఇంక చాలరా, వదులు. ఆగు నీలా, ఆగమంటున్నానా? బాలు ఏంటో వణుకు? వణుకు అదే, ఇది భయం. భయం. ఇంకా నిన్ను నాకు దగ్గరగా ఉంచితే నేనేమైపోతానని భయం. భయం. నేనేం చేశాను బావా? మోసం చేసావు నీలా. మోసం చేసావు. నిన్ను నమ్మినందుకు నన్ను, అమ్మని, నాన్నని, ప్రియని, ఆఖరికి మీ నాన్నను కూడా మోసం చేసావు కదే. బావా నీకేమైనా పిచ్చా? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? పిచ్చే నా, అది పిచ్చే. అందుకే నన్ను ఈజీగా మోసం చేసావు. మనసు ముక్కలు ముక్కలు చేసావు నీలా. నీకోసం చావడానికి కూడా సిద్ధపడ్డానే. కానీ నువ్వు చేసిన ద్రోహానికి నేను కాదు చావాల్సింది, నాలో ఉన్న ప్రేమను చంపుకోవాలని రియలైజ్ అయ్యాను. అందుకే బ్రతుకున్నాను. లేదంటే ఈ పాటికి నా శవం చూసేదాన్ని. బావా ఏంటో మాటలు? ఇప్పుడు ఏమైందని? మన బంధం తెగిపోయింది. మనం ఇకపై నలుగురికి భార్యాభర్తలమే గాని ఒకరికొకరం కాదు. అంత నేరం నేనేం చేశాను? నేరం కాదే, ద్రోహం చేశావు. వెళ్ళిపో. ఇకపై నుంచి నువ్వు నా రూమ్ లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇంకా రూమ్ లో పడుకోపా. బావా నీకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? బావా ఏమైంది నీకు? వెళ్తావా లేక? చచ్చిపోమంటావా? అది విచ్చు కత్తై గుచ్చుకొని నా మనసే పగిలిందే. వేదనలో నా గుండె మండిందే. అది విచ్చు కత్తై గుచ్చుకొని నా మనసే పగిలిందే. నీ ఒప్పనుకుంటూ చేసిందంతా తప్పైపోయిందే. ఆ తప్పుకు ఫలితం నన్నే ఇప్పుడు నీపై కాల్చిందే. నీకు నాకు బంధం ఇంకా లేదు అన్నమాట మనసు విరిచే. నా నీడ కూడా నన్ను వీడిపోయిన ఎదను చించివేసే. మూర్తి గారు చెప్పడమ్మా. చూసారా ఏం చేశానో? ఇది చాలదా ఇంక వీళ్ళు తెగతింపులు చేసుకోవడానికి? తెగదెంపులేంటమ్మా, పంటకి తెగులు పట్టినట్టు సూర్యకు అనుమానం అనే పురుగు మెదడులో చేరేలా చేశారు. ఇక అది వాళ్ళ మధ్య బంధాన్ని ఎలా తింటుందో కళ్ళారా చూసి ఆనందించటమే. ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ.
ఏదైనా ఎందని నీకైనా కాస్తైనా అనిపించిందా ఎప్పటికీ తన గుప్పెట విప్పలు ఎవ్వరికీ తన గుట్టును చెప్పలు ఎందుకిలా ఎదురైనది పడుకు కదా తప్పుకునేందుకు దారిని ఇవ్వదు తప్పు అనేందుకు కారణం ఉండదు చిక్కులలో పడడం తనకేం సరదా One for the money, two for the show, three to make ready, and four to go. చెరి భలే తప్పించుకుంది కదా. జ్యోతి పాలు తీసుకో. తాగు. ఎంతసేపు అలా టీవీ ముందే కూర్చుని ఉంటారు? మరేం చేయమంటావు? సండే అయినా వర్క్ ఉందంటూ మైథిలి రూమ్కే పరిమితమైంది. నువ్వేమో కిచెన్లో సెటిల్ అయ్యావు. మా ఇద్దరికేమో బోర్ కొడుతోంది. బయటికి వెళ్దామంటే అందరం కలిసి వెళ్తే సరదాగా ఉంటుంది, కానీ మేమిద్దరం వెళ్తే ఏం బాగుంటుందని ఊరుకున్నాం. ఇద్దరే ఎందుకు వెళ్ళడం? మమ్మల్ని మాట అడుగుంటే అప్పుడే వచ్చేవాళ్ళం కదా. మీరు వస్తామంటే ఇప్పుడు తీసుకెళ్ళడానికైనా రెడీ. వెళ్ళడానికి నేను రెడీ. అందరం రెడీయే, కానీ మైథిలి రావాలి కదా. హలో, నేను రెడీనే. అదిగో. ఇంతకీ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? షాపింగ్కి. మీకేం కావాలో అన్నీ కొనుక్కోండి. బిల్ ఎంతైనా పర్వాలేదు, నేను పే చేస్తాను, సరేనా? బంపర్ ఆఫర్ తులసి. బ్యాంకులో బ్యాలెన్స్ బద్దలైపోవాలి. హలో, మా నాన్న అలాంటి వాడికి ఏం భయపడడు. చూద్దాం నువ్వెంత షాపింగ్ చేస్తావో. ఏ నాన్నా? అంతే బంగారం. నువ్వు చెప్పిన తర్వాత తగ్గుతానేంటి? చూద్దాం. ఛాలెంజ్. ఛాలెంజ్.
సచ్ ఎ హ్యాండ్సమ్ గాయ్. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఐఎమ్ శశి ఫ్రమ్ యుఎస్. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళెవరు లేరు. ఎక్కడో చోట ఉండాలి, తప్పదు. ఎవరు లేనా పర్వాలేదు. ఫస్ట్ టచ్ చేసి చూద్దాం, మనకేమైనా అవకాశం ఉంటుందేమోనని బెల్ కొట్టాను. మీరు కనిపించారు. చూడటానికి మీరు బ్యాచులర్లో ఉన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే మనమిద్దరం కలిసిందామా? వాట్? అంటే ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉందామా అని. ఏం మాట్లాడుతున్నారండి మీరు? వాట్స్ రాంగ్ ఇన్ దట్? పేయింగ్ గెస్ట్ గా ఉండడం కూడా తప్పేనా? ఓ, పేయింగ్ గెస్టా? లేదండి, ఇక్కడ ఫ్యామిలీ అంతా కలిసి ఉంటాం. పేయింగ్ గెస్ట్గా ఉండడం కుదరదు. మీకు కావాలంటే చాలా హాస్టల్స్ ఉన్నాయి, వెళ్ళండి. నో 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 నో. అబ్బా, హాస్టల్లో ఉంటే బోరింగ్ బాబ్. నైట్ 8 దాటితే బయటికి వెళ్ళకూడదు. మార్నింగ్ 8కే టిఫిన్ చేసేయాలి. 1 o'clockకే లంచ్ చేసేయాలి. మళ్ళీ ఈవినింగ్ 4 అయితే ఆంటీతో కబుర్లు చెప్పాలి. సేమ్, ఇట్స్ బోరింగ్. నాకివన్నీ కుదరవండి. నైట్ 9 అయితే పబ్కి వెళ్ళాలనిపిస్తుంది. డే టైంలో తాజ్లో లంచ్ చేయాలనిపిస్తుంది. నా టైమింగ్స్ కి హాస్టల్ టైమింగ్స్ కి మ్యాచే కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. నన్ను మీ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంచుకోవచ్చు కదా. ఐల్ పే హౌ మచ్ యూ వాంట్. అవసరమైతే మీ ఇంటికి సరిపడా ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటాను. హలో, ఏం మాట్లాడుతున్నారండి మీరు? అంతా మీ ఇష్టమేనా? రావడం, పేయింగ్ గెస్ట్గా ఉంటానంటాం, పే చేస్తానంటాం. ఏమనుకుంటున్నారు అసలు మీరు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. బాస్, వాట్ ఇస్ దిస్? అసలు నువ్వు మగాడివేనా? ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఓ కమ్ ఆన్ మ్యాన్. ఒక అందమైన అమ్మాయి నీతో కలిసి ఇంట్లో ఉంటానంటుంటే భుజాలు ఎగరేసుకొని ఇంట్లోకి ఇన్వైట్ చేయాల్సింది పోయి ఇట్నుంచిటే బయటికి పంపించేస్తావా? నాట్ ఫేర్. ఓ, నౌ ఐ గాట్ యూ. హైదరాబాద్ డెవలప్ అయింది కానీ అందులో ఉన్న మనుషులు మాత్రం ఇంకా డెవలప్ కాలేదు. ఒకసారి బయటకెళ్ళి చూడండి బాస్, ఎంతమంది లివింగ్ టుగెదర్ లో ఉన్నారో. హలో, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అదేం కాదండి, నేను చూసింది ఉన్నది కనిపించిందే మాట్లాడుతున్నాను. మాట్లాడే రైట్ కూడా లేదా ఇండియాలో? బా, నస పెట్టకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు చూడాలనుకుంటున్న క్యాండిడేట్ నేను కాదు. మీరు ఉండాలనుకుంటున్న ఇల్లు కూడా ఇది కాదు. మీకు అలాంటి ఇల్లు కావాలంటే చాలా ఉన్నాయి, మీరు వెళ్ళండి. అలాంటి ఇల్లంటే నేనెలాంటి దాన్ని అనుకుంటున్నావు? అంటే నాదేమైనా బ్యాడ్ క్యారెక్టర్ అనుకుంటున్నావా? ఓపెన్ గా చెప్పినంత మాత్రాన ప్రతి అమ్మాయిని అలాగే అనేసుకుంటారా? ఇదేనండి మీ అబ్బాయిలతో వచ్చిన సమస్య. హలో బాస్, ఒక్కసారి యుఎస్ వచ్చి చూడండి బాస్. ఎంత జోవియల్ గా ఉంటారో, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో అక్కడ. లివింగ్ టుగెదర్ ఉన్నంత మాత్రాన అపార్థం చేసేసుకుంటారా? ఏంటండి ఏవేవో మాట్లాడుతున్నారు? మీరు ఇక్కడ ఉండడం కుదరదని మాత్రమే చెప్పాను. అవునండి, మీరుండడం కుదరదు అని చెప్పాలనుకుంటే మామూలుగా చెప్పాలి. మీరుండాల్సింది ఇది కాదు, నేను అలాంటి మనిషిని కాదు, మీరనుకున్న మనిషిని కాదు, ఇలా అంటారేంటండి మీరు? అంటే నేను ఎలాంటి దానిలో కనిపిస్తున్నాను మీకు? దిస్ ఈజ్ నాట్ ఫేర్. శశి, మమ్మీ, మై బేబీ. నోటి. ఏంటి చెప్ప పెట్టకుండా వచ్చేసావు? చెప్తే ఎయిర్పోర్ట్ కారు పంపించేదానిగా. మామ్, ఈ మాత్రం సర్ప్రైజ్ లేకపోతే నేను వచ్చేందుకు మమ్మీ? శశి ఎంటర్ అయిందంటే ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎవరో ఒకరిని ఇలా బకర చెయ్యాలి. బక్కరానా? ఆ, బాబు, శశిరేఖ నా కూతురు. మీ కూతురా? తల తినేసిందండి కాసేపట్లో. ఆవ్. ఎస్, నేనంతే. ఇక నుంచి నాతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతావు సూర్య? సూర్యనా? నా పేరు కూడా తెలుసా? మీరే వెహికల్ పంపించకుండానే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వచ్చిన దాన్ని మీ పేరు తెలుసుకోలేనా? అమ్మో, మీ అమ్మాయి చాలా ఫాస్ట్ ఆంటీ.
అదంతా ఫాస్ట్ కాబట్టే దాన్ని నేను తట్టుకోలేకపోయాను. దానిపాటి దాన్ని వదిలేశాను. దాని ఇష్టం వచ్చినట్టు అది పెరిగింది. అందుకే ఇలా కోతిలా తయారైంది. మామూలు కోతి కాదంటీ, క్షణంలో చెమటలు పట్టించేసింది. శశి, ఎందుకు తను అలా చేసావు? పాపం ఎంత దడుచుకున్నాడో చూడు. ఆ మాత్రం ఉండాలి మమ్మీ. నా ఎంట్రీ అలా ఉండకపోతే ఏం బాగుంటుంది చెప్పు. ఫస్ట్ టైం ఇండియాకి వచ్చాను. వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళని నా యాటిట్యూడ్ తో నా క్యారెక్టర్ తో బోల్తా కొట్టించకపోతే నాకే సాటిస్ఫాక్షన్ ఉంటుంది మమ్మీ. ఇంకా చాలేవే నీ అలరి. ఎవరి పిన్ని? నీలా, నా కూతురమ్మా శశి, శశిరేఖ. హాయ్. హాయ్. మమ్మీ ఎవరు? సూర్య వైఫ్ అమ్మా. హా? హో సాడ్. సూర్య నీకు పెళ్ళైపోయిందా? బ్యాడ్ లక్. నిజంగా నేను ఎప్పుడో ఇండియాకి వచ్చినట్టయితే నువ్వే నా హస్బెండ్ అయ్యుండేవాడి. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? కనీసం నీలాంటి మొగుడైనా ఉండేవాడు. శశి, స్టాప్ దట్ నాన్ సెన్స్. నీ నోటికి అద్దు అదుపు లేకుండా పోతోంది. ఏంటా మాటలు? పద, నువ్వు రెస్ట్ తీసుకుంది గాని. రెస్ట్ ఏంటమ్మా? నేనేమైనా ఫ్లైట్లో పరిగెత్తుకుంటూ వచ్చానా? హ్యాపీగా ఏసీలో నిద్రపోతూ వచ్చా. ఇంకా రెస్ట్ తీసుకోవడం ఏంటమ్మా? అయినా యూత్లో ఉన్నప్పుడు ఎవరైనా రెస్ట్ తీసుకుంటారా? పరిగెత్తుతూ ఉండాలి. ఇప్పుడు చూడు, నేను అలా వెళ్ళి ఇలా రెడీ అయ్యొచ్చి మీ అందరినీ ఏం చేస్తానో చూడు. సూర్య, నిన్ను పెళ్లి చేసుకునే ఛాన్స్ మిస్ అయ్యాను. బట్ వన్ థింగ్, యు ఆర్ సో హ్యాండ్సమ్. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే నీలా. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో చూడు. బేబీ, ఎవడు వీడు? అచ్చం గేదెలు తోముకునేవాళ్లా ఉన్నాడు. చూస్తే వీడితో బాగానే టైంపాస్ అయ్యేలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ. నీ పేరేంటి? మీరెవరు? చెప్తాను కానీ ముందు నీ పేరేంటో చెప్పు. బాలు. బాలు? టెన్నిస్ బాలా, క్రికెట్ బాలా? మాట్లాడవేంటి? నా పేరు బాలు, అంతే. ఉట్టి బాలేనా? బ్యాట్ లాంటిది తోడేమి లేదా? ఎవరు మీరు? ఏంటేంటో పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. నేనెవరో తెలీదా? నేనొస్తున్నానని ఇంట్లో అందరికీ తెలుసనుకున్నానే. అఫ్కోర్స్ పని మనుషులకు కూడా ఇంటికొచ్చే వాళ్ల గురించి చెప్పడం ఏంటి నా పిచ్చి కాకపోతే. మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. నేను పనోడిని కాదు, నేలకి మేనమావని. ఓ అరే, ఐఎమ్ సారీ. నిజంగా నీల మేనమావని తెలీదు. తెలుసుంటే ఇలా అనేదాన్ని కాదు అని అంటాననుకున్నావా? నీ బాలకం చూస్తే ఎవరైనా పనోడే అనుకుంటారు. అయినా నువ్వు లేటెస్ట్ మూవీస్ ఏం చూడవా? ఏం లేదు రబ్బర్ బాలు, ఇంకా నువ్వు స్వాతిముత్యం సినిమాలోని గెటప్ వేసుకుని తిరుగుతుంటేను
ఏంటి నీ కోపం వస్తున్నట్టుంది? ఓయ్ అసలు ఎవరు నువ్వు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మర్యాద తెలీదా నీకు? సి మిస్టర్ రబ్బర్ బాలు, నేను సునంద కూతుర్ని. నాతో కొంచెం జాగ్రత్తగా ఉండు. నాకు బాల్తో ఆడుకునే గేమ్స్ అంటే చాలా ఇష్టం. నీ పేరులో బాల్ ఉంది కాబట్టి నిన్ను కూడా ఫుల్గా ఆడుకుంటాను. సో బీ కేర్ఫుల్. శశి వచ్చాక నీ పని చెప్తాను.